Yeah. So we had some queries yesterday. ఏమైనా ఐడియాలు వచ్చినాయా? Yeah, obviously. Yeah, Shilpa. Why 1 byte is equal to 8 bits? Yeah, Tabassum. Yeah, ఓయ్. ఏమైంది అందరూ సైలెంట్గా ఉన్నారు? ఆమె ఆడిబుల్? Yes, sir. మరి సైలెంట్గా ఎందుకు ఉన్నారు? నిన్న అడిగిన క్వశ్చన్స్కి ఏమైనా ఐడియాలు వచ్చినాయా? ఈజ్ మై క్వశ్చన్. No, sir. యా సో సినిమాలకు వెళ్తారా? Yes, sir. ఎలా? ఇండివిజువల్గా వెళ్తారా లేకపోతే ఫ్యామిలీ లేకపోతే ఫ్రెండ్స్? Family pay, sir. యా నవ్య, వాట్ అబౌట్ యూ? Yes, sir. ఫ్రెండ్స్తో, రైట్? Yes, sir. Family. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 మెంబర్స్ సినిమాకి వెళ్ళారనుకోండి, ఎన్ని టికెట్లు తీసుకుంటారు? 2 tickets, sir. ఒకవేళ 4 టికెట్స్ తీసుకుంటే ఎంతమంది వెళ్ళగలరు? 4 members. యా అక్షర, ఓకే. Yes, sir. సో ద బేసిక్ కాన్సెప్ట్ ఈజ్, మీరు 2 సీట్లు బుక్ చేసుకుంటే ఇద్దరు వెళ్ళి కూర్చోగలరు, ముగ్గురు వెళ్ళి కూర్చుంటామని అంటే కుదరదు. 4 సీట్లు మీరు బుక్ చేసుకుంటే నలుగురు వెళ్ళి కూర్చోవచ్చు. 6 మంది వెళ్ళి కూర్చుంటామని అంటే కుదరదు. తబస్సుం, ఓకే? Yes, sir. ఈజ్ ఫస్ట్ కాన్సెప్ట్. ఇది కామన్ సెన్స్, రైట్? దెర్ ఇస్ నథింగ్ టెక్నాలజీ ఇన్ దిస్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇది గుర్తుపెట్టుకొని దీంతో ఇంకొక విషయాన్ని కంపేర్ చేయడం మొదలు పెడదాం. మనం వర్కింగ్ విత్ కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ లేదా ఆ ల్యాప్టాప్, ట్యాబ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మన కంప్యూటర్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్. ఎలక్ట్రానిక్ డివైస్ అంటే అది బైనరీ సిస్టంతో పనిచేసే వస్తువు. అంటే బైనరీ డిజిట్స్తో పనిచేస్తుంది. ఎందుకంటే డెసిమల్ వాల్యూస్తో పనిచేయాలంటే దానికి ఆ ఫెసిలిటీ లేదు. ఈ రెసిస్టెన్స్, వీటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల డెసిమల్ సిస్టమ్స్తో పనిచేయాలంటే కష్టం, కాబట్టి అక్యురసీ ఉండదు. కాబట్టి బైనరీ సిస్టంతో పనిచేసే విధంగా కొన్ని వస్తువులు తయారు చేస్తారు. అలా బైనరీ సిస్టంతో పనిచేసే వాటినన్నింటినీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అని అంటారు. వాటిలో మన కంప్యూటర్ ఒకటి. సో ఇప్పుడు మీరు డెసిమల్ సిస్టమ్, బైనరీ సిస్టమ్, వీటిని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి యూనో డెసిమల్ సిస్టమ్ మనం వాడుతున్నది, సే యూ హ్యావ్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, రైట్? డెసిమల్ సిస్టమ్ అంటే డోంట్ థింక్ ఇట్ ఈస్ 1 to 10. డెసిమల్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ 0 to 9. మనకి తెలుగులో అయితే వీటికి సపరేట్ పదాలు ఉన్నాయి, అంకెలు, సంఖ్యలు అని. అంకెలు అంటే సింగిల్ డిజిట్, సంఖ్య అంటే మోర్ దెన్ 1 డిజిట్. 2 డిజిట్స్ ఉండొచ్చు, 20 డిజిట్స్ ఉండొచ్చు. బట్ ఇంగ్లీష్లో మనకు అలాంటి పదాలు లేవు. ఇంగ్లీష్లో మనకి జస్ట్ నంబర్ అనే పదం మాత్రమే ఉంది. దానిలో కూడా సింగిల్ డిజిట్ నెంబర్, 2 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్. ఓకే. సో డెసిమల్ అని అంటే 10. మనం 10 డిజిట్లని వాడి లెక్కలు వేసుకుంటున్నాం. ఆ 10 డిజిట్లు ఏవినంటే 0 to 9.
ఇది క్లియర్గా అర్థమైందా తబస్సుం? Yes, sir. నౌ డెసిమల్స్ ఇప్పుడు 9 తర్వాత ఏమొస్తుంది ఈజ్ మై క్వశ్చన్. డెసిమల్ సిస్టమ్ మనం వాడుతున్నాం. డెసిమల్ సిస్టంలో 9 తర్వాత ఏమొస్తుంది? యా నవ్య? I think 9.9, sir. యా 9 తర్వాత 9.1, 9.2 అలా వస్తుంది అనుకుంటా, సార్. ఏ మామూలు మన నంబర్లు 9 తర్వాత ఏమొస్తుంది? 9 తర్వాత 10 వస్తుంది, సార్. ఆ, మనము 10 అని అనుకుంటున్నామే కానీ దాన్ని ఇంకోలా అర్థం చేసుకోండి. 1 పక్కన 0, 1 పక్కన 1, 1 పక్కన 2, 1 పక్కన 9. 1 పక్కన 9 అయిన తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది అంటే 2 పక్కన 0 నుంచి 2 పక్కన 9 వరకు, మళ్ళీ 3 పక్కన 0 నుంచి 3 పక్కన 9 వరకు. అక్షర ఇది అర్థమవుతుందా? Yes, sir. సో దిస్ ఇస్ కాల్డ్ డెసిమల్ సిస్టమ్. అంటే డెసిమల్ సిస్టంలో మనం ఎన్ని డిజిట్లు వాడతాం? డెసిమల్ సిస్టంలో ఎన్ని డిజిట్లు వాడతాం? 10, sir. 10. ఏవేవి? 0 to 9. డెల్ ఓకే. Okay, sir. అదే మనం బైనరీ సిస్టమ్ వాడినాం అనుకోండి, బైనరీ అన్న వెంటనే 2 అని అర్థం. అంటే యూ విల్ బి యూజింగ్ ఓన్లీ 2 డిజిట్స్, 0 1. నెక్స్ట్ డిజిట్ ఏమొస్తుంది అంటే 1 0. నెక్స్ట్ డిజిట్ 1 1. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే వన్స్ని జీరోస్ని యూస్ చేసి రాయగలిగిన నెక్స్ట్ బిగ్ నంబర్, సే 1 0 0. నెక్స్ట్ బిగ్ నంబర్ 1 0 1. నెక్స్ట్ బిగ్ నంబర్ 1 1 0. నెక్స్ట్ బిగ్ నంబర్ 1 1 1. నెక్స్ట్ బిగ్ నంబర్ 1 0 0 0. ఇది బైనరీ సిస్టమ్. నవ్యశ్రీ ఓకే? Yes, sir. ఓకే. ఇలాగే వీ హ్యావ్ వన్ మోర్ సిస్టమ్ కాల్డ్ ఆక్టల్ సిస్టమ్. ఆక్టల్ సిస్టమ్, ఆక్టా అంటే 8. సో ఇక్కడ ఏముంటాయనంటే 8 డిజిట్స్ ఉంటాయి. 0 1 2 3 4 5 6 7. ఇక్కడికి 8 అయిపోయినాయి. సో ఆక్టల్ వాల్యూస్ ప్రకారం మనము రిప్రజెంట్ చేయడం మొదలు పెడితే 7 తర్వాత ఏమొస్తుంది అంటే 1 0 1 1 1 2 1 6 1 7. 1 7 తర్వాత 2 0, మళ్ళీ 2 1, మళ్ళీ 2 8, సారీ 2 7. 2 7 తర్వాత 3 0 నుంచి 3 7 వరకు, మళ్ళీ 4 0 నుంచి 4 7 వరకు. అంటే ఆక్టల్ సిస్టంలో అసలు 8 అనే డిజిటే లేదు. నవ్యశ్రీ ఓకే? Yes, sir. వీటితో పాటు ఇంకా ఒకటి ఉంది, వి కాల్ ఇట్ హెక్సాడెసిమల్ వాల్యూ. హెక్సాడెసిమల్ అంటే హెక్సా అంటే 6, హెక్సాడెసిమల్ అంటే 16. సో దానిలో ఎలా ఉంటుంది అంటే 0 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడికి 10 అయిపోయినాయి. మొత్తం 16 వాడాలి. 9 అయినాయి, రేపు 10 అయినాయి. దెన్ కమ్స్ ఏ బి సి డి ఈ ఎఫ్. ఇక్కడికి 16 అయినాయి. సో ఎఫ్ అంటే హెక్సాడెసిమల్ ప్రకారం మనం రిప్రజెంట్ చేస్తే ఎఫ్ తర్వాత యూ గెట్ 1 0 1 1 1 3 1 5 1 9 1 ఏ 1 బి 1 ఎఫ్. 1 ఎఫ్ తర్వాత 2 0 నుంచి 2 ఎఫ్ వరకు, మళ్ళీ 3 0 నుంచి 3 ఎఫ్ వరకు. ఇది హెక్సాడెసిమల్ ప్రజెంటేషన్ ప్రకారము వాల్యూస్ని చూపడం. అంటే అదే వాల్యూసే ఉంటాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. యూ గెట్ సే 0 1 2 3 4 5 6 7 8 9, సే ఈవెన్ 10 11 12 13 14 15 ఇలా అన్నారనుకోండి.
మీరు బైనరీలో చెప్తే దిస్ ఇస్ 0, దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 1 0, దిస్ ఇస్ 1 1, దిస్ ఇస్ 1 0 0, దిస్ ఇస్ 1 0 1, దిస్ ఇస్ 1 1 0, దిస్ ఇస్ 1 1 1, and this is 1 0 0 0, and it goes on. అక్షర అర్థమవుతుందా? ఎస్ సార్. Yeah, Likhet, could you follow this? ఒకవేళ మనం ఆక్టల్ సిస్టంలో పోయినాం అనుకోండి, ఇది బైనరీ సిస్టమ్, ఇది ఆక్టల్ సిస్టంలో పోతే యూ గెట్ 0 1 2 3 4 5 6 7 1 0 1 1 1 2 1 3 1 4 ఇట్లా 1 7 తర్వాత 2 0, రైటా? అదే హెక్సాడెసిమల్ వాల్యూలోకి పోతే you get a 0 1 2 3 4 5 6 7 8 9 10, say 10 బదులు you get a here 10 బదులు you get a then B C D E F. Say F stands for 1 5 because it is the 16th number starting from 0. Shilpa, any confusion with this? ఇప్పుడు దీన్ని ఇలా రాసుకొనే పోవాలా అంటే అలా ఏం లేదు, యూ కెన్ గో ఫర్ డివిజన్స్. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 25, ఓకే, దిస్ ఇస్ ఎ డెసిమల్ వాల్యూ, దీన్ని బైనరీగా కన్వర్ట్ చేయాలి అంటే బైనరీగా అంటే యూ డివైడ్ విత్ 2, రైట్? సే 2 12s are 24, రిమైండర్ ఈజ్ 1. సే 2 6s are say 0, 2 3s are 0, 2 1s are 2 1, 2 zeros are 0 1. Say from bottom to top it is 1 1 0 0 1 base 2 is equivalent to 25 base 10. అంటే మరి ఆక్టల్గా మార్చాలంటే సార్, రైట్, ఓకే, 25 you divide with 8. 8 3s are 24, left is 1. 8 zeros are 0, left is 3. Say from bottom to top, say 25 base 10 when converted into octal value, this is 31 base 8. ఇప్పుడు ఈ 8 ఎందుకు యూజ్ చేశారన్నది పక్కకు పెట్టండి. మనం బేసిక్గా కంప్యూటర్స్లో వాడేటప్పుడు మనం డెసిమల్ వాల్యూస్తో వర్క్ చేస్తాం, కంప్యూటర్స్ బైనరీ సిస్టమ్తో పనిచేస్తుంది. కానీ బైనరీ సిస్టమ్తో రిప్రజెంట్ చేయాలి అంటే ఎక్కువ డిజిట్లు వచ్చేస్తాయి కాబట్టి ఆక్టల్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడ కూడా మనకి ఎక్కువ సైజ్ వస్తుందని ఆలోచించి హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్ చేయడం మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ 255 డెసిమల్ వాల్యూ, 255 డెసిమల్ వాల్యూని హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్తో చేస్తే ఇట్ కమ్స్ టు ఎఫ్ఎఫ్. సే లిటరల్లీ 2 డిజిట్లలో చెప్పొచ్చు, ఇక్కడ 3 డిజిట్లలో చెప్పినాం. ఇదే 255ని మనం బైనరీ సిస్టంలో చెప్పాలి అంటే యూ కమ్ అక్రాస్ 1 1 1 1 1 1 1 1, సే ఇట్ బికమ్స్ 8 డిజిట్స్. ఇక్కడ 3 డిజిట్లలో చెప్పింది ఇక్కడ 8 డిజిట్లలో చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇంత పెద్ద నెంబర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి హెక్సాడెసిమల్ వాల్యూ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెట్టారు కంప్యూటర్స్లో. ఈజ్ వాట్ ది కాన్సెప్ట్. ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? నో సార్. తబస్సం, No, sir. వెరీ నైస్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇది క్లియర్గా అర్థమైంది. నంబరింగ్ సిస్టమ్. ఇప్పుడు బైనరీ సిస్టమే ఎందుకు ప్రిఫర్ చేశారు అంటే బైనరీ సిస్టంలో 0 అంటే నో పల్స్, 1 అంటే పల్స్, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారు అంటే ఏదో 1 బైట్ మెమరీ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్, రైటా? ఈ బిట్స్, ఈ బైట్, ఈ పదాన్ని పక్కకు పెట్టండి. ఏదో 1 బిట్ స్పేస్ అంటే ఒక బైనరీ డిజిట్ పడుతుందని గుర్తుపెట్టుకోండి. సో ఒక బిట్ స్పేస్ అంటే ఒక బైనరీ డిజిట్ పడుతుంది. ఓకే నవ్య? Sir. ఓకే, ఒక బైనరీ డిజిట్ అంటే దట్ కెన్ బి ఎయిదర్ 0, దట్ కెన్ బి ఎయిదర్ 1, ఎయిదర్ 0 ఆర్ 1, ఈ రెండిట్లో ఏదో ఒకటి పడుతుంది. ఎందుకు అంటే మనం బైనరీ వాల్యూస్ తీసుకుంటే ఒకటి 0, నెక్స్ట్ నెంబర్ ఈజ్ 1, నెక్స్ట్ నెంబర్ ఈజ్ 1 0, నెక్స్ట్ బిగ్ నెంబర్ ఈజ్ 1 0, రైటా? ఎన్ని డిజిట్లు ఉన్నాయి ఇక్కడ తబస్సం? 3, sir. 3నా? 0 1, నెక్స్ట్ నెంబర్ ఈజ్ 1 0,
ఎన్ని డిజిట్లు ఉన్నాయి ఇక్కడ? 2 sir. 2. అంటే 2 డిజిట్లు తీసుకెళ్ళి అంటే ఇద్దరు మనుషులు సినిమాకి పోయి ఒక సీట్లో కూర్చుంటామని అంటే కుదురుతుందా? No sir. కాబట్టి 10 దానిలో పట్టదు. ఓకే, 2 డిజిట్లు పడతాయి. అదే 2 బిట్ల స్పేస్ ఉంది అనుకుందాం. 2 బిట్ల స్పేస్ ఉంటే యూ కెన్ స్టోర్ 00, యూ కెన్ స్టోర్ 01, యూ కెన్ స్టోర్ 10, యూ కెన్ స్టోర్ 11, రైటా? నెక్స్ట్ నెంబర్ 100, ఇది దానిలో పట్టదు. ఎందుకంటే ఇక్కడ 3 డిజిట్లు ఉన్నాయి, ఇక్కడ 2 చైర్లు ఉన్నాయి. ఆర్ యూ గెటింగ్ దిస్? Yes, sir. అదే 3 బిట్ల స్పేస్ ఉంటే నవ్ అబ్జర్వ్ దిస్ 000, 001, 010, 011, 100, 101, 110, 111, రైటా? అదే 4 బిట్స్ స్పేస్ ఉంటే ఇట్లా 4 డిజిట్లు 0000, 0001. దట్స్ ఇట్. డల్, కుడ్ యూ ఫాలో దిస్? Yes, sir. అక్షర అర్థమవుతుందా? Yes, sir. నో కన్ఫ్యూజన్ విత్ దిస్? No, sir. వెరీ నైస్. నౌ అంటే 1 బిట్ స్పేస్, 2 బిట్స్ స్పేస్, 3 బిట్స్ స్పేస్, 4 బిట్స్ స్పేస్, అంటే ఆ తర్వాత 5 బిట్స్ స్పేస్, 6, 7, 8. ఇప్పుడు 1 బిట్ స్పేస్ ఉంటే ఇక్కడ మొత్తం 2 నెంబర్లు వచ్చినాయి. 2 బిట్స్ స్పేస్ ఉంటే ఇక్కడ 1, 2, 3, 4 నెంబర్లు పట్టినాయి. ఈ 4గింట్లో ఏదైనా ఒక నెంబర్ ఒకసారికి పడుతుంది అంతే. 3 బిట్స్ స్పేస్ ఉంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 నెంబర్లు వచ్చినాయి. నవ్యశ్రీ ఓకే? సార్. ఓకే, అంటే ఇక్కడ 1, 2 అయింది. ఓయ్ నువ్వు పక్కకు పో. 1, హే హే హే, 1, 2 అయింది, 2, 4 అయింది. కాన్సెప్ట్ రైట్? 1, 2 అయింది, 2, 4 అయింది. ఇక్కడ 1 అంటే 2 నెంబర్లు పట్టినాయి, 2 అంటే 4 నెంబర్లు పట్టినాయి, 3 అంటే 6 నెంబర్లు, 2, 4, 6 కాదే, ఇక్కడ ఏందో నెంబర్ వేరే వచ్చిందే కదా అక్షర? Yes, sir. అలా ఎలా వచ్చింది? అంటే ఇక్కడ 2, 4 అయింది, 2, 2s are 4, ఇక్కడ 4, 8 అయింది, అంటే 4, 2s are 8, అంటే ఇక్కడ 8 ఏమవుతుంది? ఇక్కడ ఒక్కొక్కటి పెరుగుతా వచ్చింది. 1, 2 అయింది, 2, 3 అయింది, 3, 4 అయింది, 4, 5 అయింది, 5, 6 అయింది అంటే ఈ పక్కన దానిలో పట్టే నెంబర్లు ఏమైనా అంటే ఇక్కడ 2, 4 అయింది, 4, 8 అయింది, 8 ఏమవచ్చు? యా 16 sir. 16 సార్. ఇంత టైం పట్టిందా? ప్రిడిక్ట్ నెక్స్ట్ నెంబర్, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేశారు కదా ఎంసెట్ అప్పుడు. నెక్స్ట్ నెంబర్ ఏం రావచ్చు? స్టార్ట్ థింకింగ్. 2, 4 అయింది, 4, 8 అయింది, 8, 16 అయింది, అంటే ఇక్కడ 0, 0, 0, 0, 0, 0, 1 ఇట్లా పెట్టుకుంటూ పోతే మొత్తం 16 నెంబర్లు వస్తాయి. అక్షర ఓకే? Yes, sir. లిఖిత అర్థమవుతుందా? యా లిఖిత్, కుడ్ యూ ఫాలో దిస్? నైస్. ఇప్పుడు 1, 2 అయింది, 2, 4 అయింది. ఓకే, 2, 3, 4 రైటా? లెటస్ ఇదే సీక్వెన్స్లో వెళ్దామా? ఇదే సీక్వెన్స్లో వెళ్దాం. ఇక్కడ 4, 5 అయింది, అంటే ఇక్కడ 4 అంటే ఇక్కడ 16 నెంబర్లు పడతాయి, అంటే ఇక్కడ ఎన్ని నెంబర్లు పట్టొచ్చు? 32 32. sir. 32. యా వెరీ నైస్. 5, 6 అయింది, అంటే ఇక్కడ 64. 64. 64. 6, 7 అయింది, అంటే ఇక్కడ 128. 120.
128. 7 8 అయింది అంటే ఇక్కడ 256, sir. 256. 256. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 2 4 అయింది, 4 8 అయింది. 2 4 ఎట్లా అయింది అంటే 2 2 4, 4 8 ఎట్లా అయింది అంటే 4 2 8. అంటే నెక్స్ట్ ఏం కావచ్చు అంటే 8 2 16. కాన్సెప్ట్ రైట్? Yes, sir. ఎనీ కన్ఫ్యూజన్? తబస్సం ఓకే? Yes, sir. ఓకే. మనం తీసుకున్నది 2 4 8 16 అయింది. 2 అంటే ఇక్కడ 4, 4 అంటే ఇక్కడ 16 అయింది. అంటే ఈ 4 ఇక్కడ 16 ఎలా అయింది అంటే 4 × 4 16 అయింది. కాన్సెప్ట్ రైట్? Yes, Yes, sir. sir. 4 8 అయింది అంటే ఇక్కడ 16 × 16 256 అయింది. 256 అంటే 16 × 16 కరెక్టే కదా? Yes, sir. మరి 8 16 అయింది అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే 256 × 256. నవ్య ఓకే? సార్. ఎస్ సార్. సో 256 × 256 అంటే ఇట్ టర్న్స్ ఇంటూ 65,536. Okay, 536. 536. తబస్సం ఓకే? Yes, sir. ఓకే. ఇప్పుడు 5 అంటే 5, 10 అంటే 10 వాల్యూస్. ఆఫ్ కోర్స్ -1 అంటే అది కూడా ఒక వాల్యూనే. 0 కంటే తక్కువ ఉండొచ్చు కానీ -1 అన్నది కూడా కంప్యూటర్లో స్టోర్ చేసే అవసరం వస్తుంది. కరెక్టా కదా? Yes, sir. అంటే కంప్యూటర్లో నెగిటివ్ నెంబర్ కూడా ఒక డేటా వాల్యూ, నెగిటివ్ నెంబర్ కూడా స్టోర్ చేసే అవసరం వస్తుంది. కాబట్టి ఏం చేశారు అని అంటే దీన్ని సగం చేసి అంటే బై 2 చేసి, ఓకే, సగం నెగిటివ్ నెంబర్స్ సగం పాజిటివ్ నెంబర్స్ గా రిప్రజెంట్ చేయడం మొదలుపెట్టారు. దీన్ని సగం చేస్తే ఏమవుతుంది అంటే 32,768. సే 32,768 నెగిటివ్ నెంబర్స్, 32,768 పాజిటివ్ నెంబర్స్ పడతాయి. ఎంత స్పేస్లో? 16 బిట్స్ స్పేస్లు. అంతకంటే ఎక్కువ పట్టం ఎందుకు అంటే అక్కడ కుదరదు. తబస్సం ఓకే? Okay, sir. ఇప్పుడు 1 బైట్ అంటే 8 బిట్స్ అయినప్పుడు 16 బిట్స్ అంటే ఎన్ని బైట్స్ అవుతుంది? వన్ బైట్ అంటే 8 బిట్స్ అయినప్పుడు, సే 8 బిట్స్ని 1 బైట్ అన్నప్పుడు 16 బిట్స్ని ఎన్ని బైట్స్ అనాలి? హే, పెద్ద టెక్నికల్ క్వశ్చన్. సే 1 బైట్ మెజర్మెంట్, 1 బైట్ 128, sir. ఈజ్ 1 బైట్ ఈజ్ 8 బిట్స్. 128. యా నవ్య? 128 bits. హే కమాన్ రే. 1 బైట్ అంటే 8 బిట్స్ అయినప్పుడు 16 బిట్స్ అంటే ఎన్ని బైట్స్ అవుతుంది? యా తబస్సం? యా అక్షర? 2, sir. అరే యార్, 1 బైట్ అంటే 8 బిట్స్ అయినప్పుడు 16 బిట్స్ అంటే యా తబస్సం? 2. తబస్సం ఆలోచిస్తున్నావా? Yes, sir. యా డెల్? ఆలోచన వచ్చిందా లేదా? యా నవ్యశ్రీ? Two, sir. ఓకే, ఐడియా కరెక్టే కదా? ద ప్రాబ్లమ్ Yes, ఈజ్ sir. వీ ఆల్వేస్ థింక్ ఇన్ 1 డైమెన్షన్. ఇంకొక డైమెన్షన్లో ఆలోచించడం మనకు అలవాటు కాలేదు, రైటా? ఆ ఇంకొక డైమెన్షన్లో కూడా ఆలోచించడం మొదలు పెట్టండి. జీవితంలో చాలా డైమెన్షన్స్లో అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. సో 16 బిట్స్ అంటే 2 బైట్స్. 2 బైట్స్ అంటే దిస్ 2 బైట్స్, నాట్ గుడ్. ఓకే, దిస్ 2 బైట్స్
ఈజ్ వాట్ ఇంటిజర్ రేంజ్. సో మీరు ఒక ఇంటిజర్ వేరియబుల్ డిక్లేర్ చేస్తే అది 2 bytes మెమరీ రిజర్వ్ అవుతుంది. కాబట్టి 2 bytes లో ఎంత డేటా పడుతుంది అంటే ఎనీ వన్ నంబర్ బిట్వీన్ -32,768 టు 32,767. ఇలా దాని రేంజ్ మెజర్ చేశారు. ఆర్ యు గెటింగ్ దిస్? Yes, sir. Yes. ఇప్పుడు దీనికి ఇంకొక షార్ట్ కట్ కూడా చెప్తాను. చాలా జాగ్రత్తగా గమనిస్తూ రండి. దిస్ షార్ట్ కట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చిన్నప్పుడు ఆ, మీరు 2వ క్లాస్, 3వ క్లాస్, 4వ క్లాస్ వరకు, ఐ అగైన్ రిపీటెడ్లీ సే 4వ క్లాస్ వరకు మీరు చదివిన చదువు మీకు పనికి వచ్చే చదువు. 4వ క్లాస్ తర్వాత మీరు ఏదేదైతే చదివినారో అన్ని పనికి మాలను మీకు నేర్పించినారు. కానీ 2వ క్లాస్, 3వ క్లాస్, 4వ క్లాస్ ఆ టైంలో మీరు ఏం చేసి ఉంటారంటే మీకు వైట్ పేపర్స్ నోట్స్ కొనిచ్చి ఉంటారు. మీరు గొడవ చేసి వైట్ పేపర్స్ నోట్స్ తీసుకుని ఉంటారు. వైట్ పేపర్ నోట్స్లో బొమ్మలు వేసుకోవడము, టైం పాస్, ముగ్గులు వేసుకోవడము కరెక్టా కదా? చేసినారా లేదా చిన్నప్పుడు? Yes, sir. ఏందో ఇంట్లో వచ్చి అమ్మకు చూపించుంటారు, అమ్మ నేను పెద్ద ముగ్గు నేర్చుకున్నాను, ఏందో ఇట్లా పిచ్చి గీత గీచింటారు. ఏందమ్మా అది అంటే, ముగ్గమ్మ, ఎంత మంచి ఎంత బాగుందో చూడు. మీ అమ్మ నాన్న ఇంట్లో నవ్వుకుని ఉంటారు. ఆ మరుసటి రోజు మళ్ళీ ఇంకో బొమ్మ గీచింటారు. ఇదేంటంటే ఇది ఇంకొక బొమ్మ. అవన్నీ పిచ్చి గీతలు అంటే నీకు తెలియదు. మా క్లాస్లో ఎంత బాగా మెచ్చుకున్నారు తెలుసా, ఇట్లా మనిషి బొమ్మ గీచినాను. ఇదేంది ఇదే అంటే ఇది షర్ట్ కాలరు, మరి కండ్లు అక్కడ అంటే ఇక్కడ పెడతాంలే. ఇట్లాంటివి గీసినారు కదా దండిగా నవ్యశ్రీ. యా నవ్యశ్రీ, చిన్నప్పుడు ఇలాంటివి చేసినారు లేదా? హే వాట్ హ్యాపెన్ టు యూ పీపుల్? యా శిల్ప, చేసినాం సార్. వాట్ హ్యాపెన్ టు నవ్య? యా తబస్సం? Yes, sir. ఆ, అట్లా ఏందో పిచ్చి గీతలు గీస్తా గీస్తా ఉంటే ఒక 6 నెలలకు, సంవత్సరానికి ఏందో ఇట్లా వచ్చి ఉంటుంది. మీరే ఆశ్చర్యపోయింటారు, అమ్మా నాకు స్టార్ ముగ్గు వచ్చేసింది. వచ్చిందా లేదా ఇట్లా స్టార్ ముగ్గు? Yes, sir. అంటే ఇట్లా పిచ్చి గీతల్లోంచి ఎలా అయితే ఒక ముగ్గు పుట్టుకొచ్చిందో అలా మీ ఆలోచనలలో ఇక్కడ చాలా పుట్టుకొస్తాయి. జాగ్రత్తగా గమనించు. ఇక్కడ 1 అంటే ఇక్కడ 2, ఇక్కడ 2 అంటే ఇక్కడ 4, ఇక్కడ 3 అంటే ఇక్కడ 6 కాదు 8 కదా. యా అక్షర? Yes, sir. 4 అంటే 16, sir. 16. 5 అంటే 32. 6 అంటే 64. అట్లా ఎట్లా వచ్చింది అంటే, ఇక్కడ 1 అంటే 1 ఇంటూ 2, 2 ఇంటే 2 ఇంటూ 2 4, 3 అంటే 3 ఇంటూ 2 కాలేదు. పోనీ 3 ఇంటూ 3 అది కూడా కాదు. మరి 4 ఓకే 5 అంటే 5 ఇంటూ 5 కాదు. అలా ఎలా వచ్చింది అని అలా పిచ్చి గీతలు, పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటూ వస్తే ఏదో ఒకప్పుడు మీ బుర్రలో ఇలాంటి ముగ్గు ఒకటి పుడుతుంది. ఆ ముగ్గుకి ఫార్ములా అని పేరు పెడతారు. ఓకే, ఆ ఫార్ములా ఏమీనంటే ఇక్కడ 1 అంటే ఇక్కడ ఎన్ని నెంబర్లు పడతాయంటే 2 to the power of 1. 2 అంటే ఎన్ని పడతాయంటే 2 to the power of 2. 3 అంటే ఎన్ని పడతాయి అంటే 2 to the power of 3 ఈజ్ వాట్ 8. 4 అంటే 2 to the power of 4, 16. 2 to the power of 5, 32. 2 to the power of 6, 64. 2 to the power of 8, 256. అలా ఒక ఫార్ములా పుడుతుంది. అంటే ఇప్పుడు క్యారెక్టర్ డేటా టైప్ రేంజ్ ఎంత అంటే, క్యారెక్టర్ డేటా టైప్ అంటే 1 byte మెమరీ. 1 byte అంటే 8 bits, అంటే దాని రేంజ్ ఎంత అంటే 2 to the power of 8 అంటే 256. ఇంటీజర్ డేటా టైప్ 2 bytes. 2 bytes అంటే 16 bits, అంటే దాని కెపాసిటీ 2 to the power of 16 ఈజ్ వాట్ 65,536. ఈ అనాలిసిస్ అర్థమైందా? యా Yes, నవ్యశ్రీ? sir. నవ్యశ్రీ ఓకే. అర్థమైంది సార్.
So now getting on to your notes again. Yeah. Hey, where are we? Introduction. Now getting on to this. So we have come across some things. Say data types used to provide proper treatment to data. Keywords, every data type has a keyword used to declare a variable. When you declare a variable, the variable is allocated with a fixed memory. The variable size is based on data type. It is not based on data. As there is a restriction on size of a variable. There is a restriction on data టు బి స్టోర్. వేరియబుల్ సైజ్ మీద రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి దానిలో పట్టే డేటాకు కూడా రిస్ట్రిక్షన్ ఉంటుంది. కాల్డ్ కెపాసిటీ ఆఫ్ వేరియబుల్ ఆర్ రేంజ్ ఆఫ్ డాటా టైప్. ఆ డాటా టైప్ ఏ రేంజ్లో వర్క్ చేస్తుంది, ఏ రేంజ్ని దాటి పని చేయదు అని అక్కడ సెన్స్. ఇట్ ఈజ్ measured with a formula 2 power n, where n is number of bits. ఈ కాన్సెప్ట్ అర్థమైందా అక్షర? ఎస్ సార్. What is range of data type? అంటే ఏ data type? So it is float, right? Okay. What is the capacity? What is the memory reserved for float data type? So it occupies 4 bytes. 4 bytes అంటే 4 8s are 32 bits. So float capacity ఎంత అంటే 2 to the power of 32 bits. లేదా దాన్ని నెగిటివ్ పాజిటివ్ వాల్యూస్గా చెప్పాలి అంటే 2 to the power of -31 to 2 to the power of 31 అని చెప్పచ్చు. సిమిలర్లీ క్యారెక్టర్ డేటా టైప్ రేంజ్ ఎంత అంటే 1 బైట్, దాని కెపాసిటీ వేరియబుల్ సైజ్ 1 బైట్. 1 బైట్ అంటే 8 బిట్స్ కాబట్టి 2 to the power of 8 అని చెప్పచ్చు. 2 to the power of 8లో సగం ఎంత అంటే 2 to the power of 7. సో యూ సే -2 to the power of 7 to 2 to the power of 7 whole -1. లెక్కలు ఓకేనా తబస్సుం? Yes, sir. యా లిఖిత్, ఈ అనాలిసిస్ అర్థమైందా? Nice. Now let us get on to some more concepts. Some more concepts. I hope time is running off. Right, okay. We go for a 2 minutes break. 2 minutes break, tarvata we get on to that concept.